about to leave Cleveland. Okay. ఆల్ రైట్ ఫ్రెండ్స్, బేసికలీ మనం ఎంతో టైం నుండి క్లీవ్లాండ్లోనే ఉంటున్నాం కాబట్టి ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు సమ్ అదర్ ప్లేస్. లెట్స్ స్టార్ట్. హియర్ వి ఆర్ విత్ దర్శన్. సో ఈజ్ మై ప్రెజెంట్ రూమ్మేట్ అనమాట. నేను వచ్చేలోపే వెళ్ళిపోవచ్చు ఇతను. యు ఆర్ లీవింగ్ రైట్? Yes. వెన్ యు ఆర్ లీవింగ్? I'll be leaving on 1st of February. 1st of February? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో టు ఇండియా. యూఆర్ లైకింగ్ ఇట్? No. Who will prefer going back to India? Okay. Once we are in America. ఓకే. సో అతను ఏం చెప్పాడు చూసారా? సో ఇండియాకి వెళ్ళడం ఎవరికి ఇష్టం అని చెప్పాడు అనమాట. నాది ఒపీనియన్ కాదు, బట్ చాలామంది ఒపీనియన్ అదే. ఇంకా అతను ఆనెస్ట్గా కెమెరా ముందు చెప్పాడు, జనాలు చెప్పరు, నటిస్తారు. కానీ అంటే లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడంటే జాబ్ మార్కెట్ టైట్ ఉంది, అంటే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేసి. హీ లుక్స్ వెరీ యంగ్ బట్ హీఈస్ షుడ్ ఐ సే దట్? How old? Anybody who sees this guy can think he is like 25 or 26. But don't tell the age. But you know what? He is like one of the strictest guys when it comes to diet plan. So he is like actually 31 years old, right? 32 years old. మనోడి కార్ ఉండేది యాక్చువల్గా. ఆ కార్ ఏమైందంటే గుద్దేసి అది బిస్కెట్ అయింది అనమాట. అమెరికాలో ఇలా ఉంటుంది. సో బిల్డింగ్లోనే ఇలాంటి సెక్షన్స్ ఉంటాయి ఇంటర్నల్ బిల్డింగ్లో. ఓకే, పార్కింగ్. ఇది ఏ ఫ్లోర్ అనుకుంటున్నారు? దిస్ ఈజ్ థర్డ్ ఫ్లోర్. చూసారా బయట అక్కడ కనిపిస్తుందా? సినిమాల్లో చూసుంటారు కదా ఇలాంటిది. ఇలా ఉందన్నమాట బిల్డింగ్లోనే. సో ఇందాక చూసారు కదా, అది ఎంట్రీ. అక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి, మనం ఇటు వెళ్ళాలి. ఇది ఎగ్జిట్ అనమాట. ఓకే, చూసారా? వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉందిరా ప్లేస్. సీ, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ క్లీవ్లాండ్ వదిలేసి వెళ్ళిపోతున్నందుకు బాధగా అనిపిస్తుంది. చూసారా క్లీవ్లాండ్ పొగల్ని, క్లీవ్లాండ్ సెగల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి బాధ అనిపిస్తుంది. క్రేజీ కదా? దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ అనమాట క్లీవ్లాండ్. ఆల్ రైట్, లెట్స్ గో బ్రో. గణపతికి దండం పెట్టుకొని వీఆర్ స్టార్టింగ్ టు గో. పైనుంచి కిందకు వచ్చేసాం. సో బేసికలీ మ్యాటర్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే రిలేటివ్స్ పిలిచారనమాట. అమెరికాలో రిలేటివ్స్ ఉంటారు కదా, ఇండియన్స్ చాలామంది. సో బేసికలీ వాళ్ళు పిలిచారు, ఎప్పటి నుంచో చాలాసార్లు పిలిచారు. మా బావ వాళ్ళే ఎప్పుడైనా రారా అని చెప్పి చాలాసార్లు పిలిస్తే, నేను అమెరికాకు వచ్చేసి దాదాపు 2 years అయింది. నేను ఎప్పుడూ ఇక్కడ నుండి అలా విజిట్ చేయడానికి వెళ్ళలే మా బావ వాళ్ళని. సో ఐ థాట్ ఒకసారి సరదాగా వెళ్ళేద్దాము, మళ్ళీ అసలు కుదురుతుందో లేదో అని చెప్పేసి. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఈ క్లీవ్లాండ్ వదిలి వెళ్తుంటే చాలా డిఫరెంట్ వైబ్స్ వస్తున్నాయి అనమాట. అంటే క్లీవ్లాండ్ హ్యాస్ బీన్ సిటీ ఆఫ్ ఇన్స్పిరేషన్, క్లీవ్లాండ్ హ్యాస్ బీన్ సిటీ ఆఫ్ రామోబాయ్ అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే, క్లీవ్లాండ్కి మనకి రుణం తీరిపోయింది మో. ఇంకా క్లీవ్లాండ్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, చాలా టైం నుండి ఐఎమ్ లైక్ స్ట్రక్ ఇన్ క్లీవ్లాండ్ అనమాట. క్లీవ్లాండ్ దో ఇస్ అ సిటీ ఆఫ్ ఇన్స్పిరేషన్, లైక్ క్లీవ్లాండ్ దో ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అలా అని చెప్పేసి క్లీవ్లాండ్లో స్ట్రక్ అప్ అయిపోయి ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించా. సో వెళ్ళిపోతున్నాం క్లీవ్లాండ్ వదిలి. ఓకే, బాయ్ క్లీవ్లాండ్. ఓకే, యూ గేవ్ మీ లాట్, బట్ యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దీస్ హైవేస్ చాలా బ్రో. ఇక్కడ ఏంటంటే హైవేస్లో అక్కడ ఎండ్కి హెవీ వెహికల్స్ వెళ్ళాలన్నమాట. చాలా స్పీడ్ ఎక్కువ ఉన్న హెవీ వెహికల్స్ ఆ లాస్ట్ ఎండ్లో వెళ్తాయి. నెక్స్ట్ మిడిల్ లేన్లో యావరేజ్ అనమాట. ఓకే, ఈ లైన్లో వచ్చేసి నార్మల్ వెహికల్స్ వెళ్తాయి. యాక్చువల్గా రైట్ సైడ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి ఎవరికైనా బండి బ్రేక్ డౌన్స్ అవుతే, ఏదైనా సడన్గా కార్ సాగిపోతే ఈ లైన్స్లో ఆపుతారనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ దీస్ హైవేస్ ఆర్ బీన్ డివైడెడ్ అనమాట. ఓకే, అమెరికా
అమెరికన్ సిస్టమ్, రోడ్ సిస్టమ్ చాలా బాగుంటుంది అనమాట. చూసి అక్కడ పక్కనంతా ఐస్ ఉంది, అక్కడ ఐస్ కనిపిస్తుందా, ఐస్, కానీ రోడ్డు మీద మాత్రం క్లీన్గా ఉంది. సో లిటల్గా చెప్పాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మరి ఈ రోడ్స్ అన్నింటినీ క్లీన్ చేస్తారు అనమాట. ఓకే, అవి హెవీ ట్రక్స్ ఉంటాయి, ఆ ట్రక్స్ అన్నీ వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటాయి. Bro, how do you like USA? What is something you like more in USA? Driving, oh, please. యాక్చువల్గా మనోడు చలేదు ఎక్కువ, మనోడికి. నాకు చలేదు, నాకు అవుట్ సైడ్ టెంపరేచర్స్ దగ్గర చలేదు అనమాట. అంటే ఇప్పుడు న్యాచురల్ గా ఉందనుకో నాకు అంత చలి అనిపించదు, కానీ పడుకునేటప్పుడు కొంచెం వార్మ్ టెంపరేచర్ ప్రిఫర్ చేస్తాను నేను. పడుకునేటప్పుడు మాత్రం మనోడు ఏసీ వేస్తాడు అనమాట, ఏసీ అండ్ హిల్ కీప్ ద విండో ఓపెన్. బయట చలి చంపేస్తుంటే హిల్ కీప్ ద విండో ఓపెన్. సో ఈ హ్యాస్ దట్ ఇంటర్నల్ కా హీట్ జాదా వేసుకో. సో నేను వచ్చేటప్పటికి మనోడు వెళ్ళిపోతాడు అన్నమాట. బ్రో రియలీ Good one. Life yeah. the best. Let's stay in touch. yeah. I don't know, I'll be in US or in India, but we'll be in touch. Yeah. సో మనోడు నేను వచ్చేటప్పటికే హీల్ బి లీవింగ్. Most probably, I don't know. దట్స్ అ సాడ్ థింగ్. అది చెప్పా కదా, ఫర్ వేరియస్ రీజన్స్ హీ ఈస్ లీవింగ్. బాయ్. Strange thing happens so fast and this is how the actual airport looks. Airport చూడండి ఒకసారి, అక్కడ రాసున్నాయి చూసారా, డెల్టా, స్పిరిట్ అని చెప్పేసి. మనం వెళ్ళాల్సింది ఫ్రాంటియర్ కి అనమాట. సో ఆ ఫ్రాంటియర్ కి వెళ్దాం మనం. ఎక్కడ ఉన్నాయంటో అదిగో ఫ్రాంటియర్, అక్కడే కనిపిస్తుంది క్లియర్ గా ఆల్రెడీ ఫ్రాంటియర్. సో లెట్స్ వాక్ టు ఫ్రాంటియర్. సో ప్రాబ్లం ఏంటంటే మన బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి అలౌడా కాదో తెలీదు, ఎందుకంటే జస్ట్ హ్యాండ్ బ్యాగ్ దాకా అలౌడ్ అంట, బ్యాక్ ప్యాక్ దాకా అలౌడ్ అంట. ఎందుకంటే మన ఎక్స్ట్రా బ్యాగ్ కి కట్టలేదు, ఎందుకంటే $100, $50, $70 అలా ఉంటుంది. సో నేను తెచ్చిన బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్ అలౌ చేస్తారు లేదు తెలీదు. ఈ బ్యాగ్ అలౌ చేయకపోతే చుక్కలు కనిపిస్తాయి, ఎందుకంటే అప్పుడు పే చేయాలి ఎక్స్ట్రా. చూద్దాం పదండి ఫస్ట్. ఇదిగోండి పర్సనల్ ఐటమ్. ఇందులో మన బ్యాగ్ పడితే ఓకే, పట్టకపోతే డబ్బులు ఎక్స్ట్రా కట్టాలి. ఓహో దేవుడా, పడుతుంది ఆల్మోస్ట్ అని చెప్దాంలే ఏదో ఒకటి. సో హియర్ గుడ్ టు గో అని చెప్దాం అట్లీస్ట్. దిస్ ఇస్ మై బ్యాగ్. ఓ ఐడి, మన ఐడి అడుగుతున్నారు అనమాట. ఓకే, మరి ఐఎమ్ జస్ట్ ఎ బ్లాగర్, సో ఐఎమ్ జస్ట్ లైక్ బేసికలీ ఎక్కడికి వెళ్ళినా నేను ముందు వ్లాగర్ని అని చెప్తానమాట, ఏమన్నా స్పెషల్ అటెన్షన్ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ అలా ఏమి ఉండదు. యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. షీస్ లైక్ ఈజ్ దాట్ యూ అంటుంది అనమాట. ఆ కార్డ్లో ఉన్నది స్పెట్స్ తీసా. షీస్ లైక్ చెకింగ్. బట్ ఎనీవే ఐఎమ్ అబౌట్ టు లీవ్ క్లీవ్లాండ్. అడుగుతున్నారనమాట ఆ బ్యాగ్ అందులో ఫిట్ అయిందా అని చెప్పేసి. ఇట్ ఫిటెడ్ ఇన్. సో ఫర్ చెకింగ్ మ్యాటర్ ఏంటంటే మనం కొంచెం లేట్ అయ్యాము, పైగా వెబ్ చెక్ ఇన్ చేయలేదన్నమాట. సో ఆ వెబ్ చెక్ ఇన్ ఇక్కడ చేయడానికి డబ్బులు ఎక్స్ట్రా కట్టాలన్నమాట. సరే ఏదో ఒకటి బోర్డింగ్ పాస్ తొందరగా ఇవ్వే తల్లి అంటే బోర్డింగ్ పాస్ రావట్లేదు, బోర్డింగ్ పాస్ ప్రింట్ అవ్వట్లేదు అంటుంది. అసలే ఫ్లైట్ లేట్ అయింది, అందులో ఈ డిస్కషన్ ఒకటి. బోర్డింగ్ పాస్ రావట్లేదు అంటుంది, సూపర్వైజర్ రావాలి అంటుంది. థ్యాంక్స్ మ్యాన్, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. మ్యాన్ అయిపోయింది ఇక నాకు సినిమా స్టార్ట్. ఫ్లైట్ లేట్ అయిపోయాను ఫుల్గా. చూడు, మెన్ అండర్స్టాండ్ చేసుకుంటారు, అమ్మాయిలు ఉండరు. ఓకే, మై బ్యాడ్. You can grab it from underneath there. I can't. It is everywhere there is checking going on అనమాట. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ కదా. సో దెర్ ఇస్ చెకింగ్ ఎవ్రీవేర్. మామూలు టైమ్స్లో ఇంత టైం పట్టదు, బట్ ట్రంప్ బార్డర్స్ అన్నిటినీ టైట్ చేశాడు. దానివల్ల ఎక్స్ట్రా చెకింగ్, ఎక్స్ట్రా వెయిట్ టైం, ఫ్లైట్ మిస్ అవుతుందేమో అన్న టెన్షన్. ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనుకోండి, దే కాంట్ ట్రావెల్ అనమాట లైక్ దిస్ ఇన్ ఎయిర్పోర్ట్. And hello. Excuse me, what are you doing? You got to put your stuff in the X-ray. Oh, okay, sorry about that, I didn't know. ఇల్లీగల్ మైగ్రెంట్స్ దగ్గర ఐడి ఉండదన్నమాట. సో వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఎవరైనా ట్రావెల్ చేస్తే వాళ్ళు దొరికేస్తారు ఐడి కార్డ్స్ ఉండకపోవడం వల్ల. డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర లేకపోయినా ఇమ్మీడియట్గా
వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు అనమాట. నా బోర్డింగ్ పాస్ అక్కడే ఉంది మామ. హడావిడిలో ఆ పెద్ద మనిషికి నా బోర్డింగ్ పాస్ ఇచ్చాను కదా, అక్కడే పెట్టేశాను. నా బోర్డింగ్ పాస్ అక్కడే ఉంది. నేను బోర్డింగ్ పాస్ మర్చిపోయాను అంటే బోర్డింగ్ పాస్ ఇచ్చిపోయాను అంటే మర్చిపోయాను అంటే అక్కడ పెట్టాను, వాళ్ళ దగ్గర ఉంది. వాలంటీర్ వేరే ఎప్పుడు లేట్ రాకూడదురా సీరియస్గా. సో ఎప్పుడు టెన్షన్ అనమాట మన జీవితం. సో ఏంటంటే ఎస్పెషలీ ఆ బ్యాగ్స్ దగ్గర ఆ టికెట్స్ తీసిన తర్వాత అవన్నీ ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ చేస్తాం కదా, ఆ ఫార్మాలిటీస్ దగ్గర ఎప్పుడు నాకు మిస్టేక్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్. ఎందుకంటే తెలుసు లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్ అనమాట. ఏదో ఒకటి అన్ని బెల్ట్లు అవన్నీ ఇప్పుతాం. లాస్ట్ టైం ఒకసారి బ్యాగ్ మర్చిపోయాను. ఐ నో కాన్సన్ట్రేషన్ వీడియో మీద ఉంటుంది కదా, దట్స్ ద ప్రాబ్లమ్. అండ్ అఫ్ కోర్స్ నేను మల్టిపుల్గా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగలిగాను, కానీ చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం మనతో. మల్టిపుల్ వాటి మీద మైండ్ వెళ్ళదు. సో ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, దట్స్ ద ప్రాబ్లం. అండ్ ఇక్కడ బోర్డింగ్ పాస్ మళ్ళీ వీళ్ళు ప్రింట్ చేయాలి, నేను తీసుకెళ్ళాలి. హలో. సో ఐ జస్ట్ నీడ్ టు ప్రింట్ మై బోర్డింగ్ ఫ్లైట్ pass. No, I'm just a vlogger, so I just vlog. So you just need your boarding pass there? Yeah. What's your last name? Appanabotla, APPANABHOTL. Yeah, I know. He said he was doing a blog or something. Yeah. So finally we got the boarding pass. ఇక్కడ ప్రింట్ చేశారనమాట. యూజువల్గా నేను సీరియస్గా చెప్తున్నాను, ఉట్టిగా చెప్పట్లేదు. ఉమెన్ ఫ్లైట్ పీపుల్ ఉంటారు చూడండి, ఉమెన్ ఫ్లైట్ క్రూ. I personally have a very bad experience with them అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ దే గో బియాండ్ ద లైన్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా సరే ఏదో ఒక పిన్ పాయింట్ చేయడానికి ఆర్ ఇష్యూ చేయడానికి చూస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. నా ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్ అలా ఉంటాయి. ఇందాక చూసారా, ఆమె ఏదో ఇష్యూ చేసింది, తర్వాత మెయిల్ వచ్చేసి అలో చేశాడు. ఐ థింక్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ఏలో చాలా డిపోటేషన్ నడుస్తుంది కదా, సో దానివల్ల చాలా మందిని చెక్ చేస్తున్నారు. చాలా మందికి యూనో అంటే లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ అనమాట. మిలియన్స్ ఆఫ్ పీపుల్ రిపోర్ట్ చేద్దామన్న ఇంటెన్షన్తో ఉన్నారు. సో ఎయిర్పోర్ట్స్ దగ్గర, రోడ్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఐడి అడగడం, వ్యాలిడిటీ చూడడం, అవన్నీ చేస్తున్నారు అన్నమాట. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర అవేం ఉండవు కదా, సో వెంబడే రిపోర్ట్ చేస్తారు. మనం స్టూడెంట్స్ కాబట్టి మనకి వ్యాలిడ్ వీసా ఉంది కాబట్టి అలౌ చేశారు, లేదంటే చాలా ప్రాబ్లం క్రియేట్ అయ్యేది. యాక్చువల్గా ఏం తెలుసా, చాలా మంది మెక్సికో వాళ్ళే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుంటున్నారు. మన ఇండియా నుండి కూడా చాలా మంది ఉన్నారంట. అండ్ ఎల్ సాల్వడార్, ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. చైనా నుంచి కూడా చాలా మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఫిల్టర్ చేసేసి డిపోర్ట్ చేద్దామన్న ప్లాన్ తో ఉన్నారు. బోర్డింగ్ పాస్ ఈసారి జాగ్రత్త పెట్టుకో. సో దట్ ఈస్ ద ప్లేన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆన్. ఓకే. ఓఎంజీ, ఇదేంటి పిల్లిలా ఉంది? పిల్లి కాదు, చీతా. ఏంటో మామ, మొత్తానికి ఒక బిగ్ ఎపిసోడే నడిచింది మన లైఫ్ లో. అంతే మామ, ప్రతిదీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ప్రతిదీ ఒక లాస్ట్ మూమెంట్ సీన్ దాకా ఉంటది. ఎవ్రీథింగ్. ఇగో ఇప్పుడు నేను ఇట్లా మీతో వ్లాగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండే లోపు ఫ్లైట్ వెళ్ళిపోగలం, అట్లుంటది మనతో, అర్థమైంది? సో లేదులే, చూస్తున్నా. So attention to boarders, those passengers traveling over Frontiers 4001. Yeah, 4001, yeah. So Austin, your aircraft did just get here. We are done deplaning. We are sending students on board currently at this moment. సో మ్యాటర్ ఏంటంటే, వాళ్ళు చెక్ చేస్తున్నారంట. ఇప్పుడే వచ్చింది ఫ్లైట్, అది ఆ ఫ్లైట్ ని చెక్ చేస్తున్నారంట, వాళ్ళు క్లీనింగ్ చేస్తారంట. ఆ తర్వాత మనం స్టార్ట్ అవ్వచ్చు. ఎక్కేసాము ఫ్లైట్, వెళ్ళిపోతున్నాము బ్యాక్. అయిపోయింది, ఇక క్లీవ్లాండ్ వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంటంటే, సీ దిస్ జోక్. హలో. నిజం, నేను మీకు ముందే తెలుసు అనుకుంటా. ఎట్లా చెప్పింది హాయ్ అని? ఎక్కడొకటి పైన పెట్టేస్తే మనది ఐటమ్.
సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాను, వీళ్ళకి బేసికలీ రికార్డింగ్ అంటే చాలా భయం అనమాట. ఇది వరకు జనాలు రికార్డింగ్ చేసుకోవడానికి ఏమనేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏమైందంటే చాలా అబ్యూస్ అయిపోతుంది అనమాట. ఎవరన్నా ఏం చేస్తున్నా వాళ్ళు అన్కంఫర్టబుల్ అయిపోతున్నారు రికార్డ్ చేస్తుంటే. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దాట్. అంటే ఏ చిన్న మిస్టేక్ చేసినా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారేమో, ఏమైనా ఇష్యూ అవుతుందేమో అని చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. జస్ట్ బికాస్ పీపుల్ స్టార్టెడ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సరే, ఇంకా ఫ్లైట్ లో ఎక్కువసేపు మాట్లాడితే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో, ఎందుకంటే మనోడు ఆల్రెడీ అటు తిరిగి కూర్చోడు, ఎందుకురా ఎంత సో మాడచ్చు కదా అన్నట్టుంటది. బట్ సీ ర్యాండమ్ పీపుల్. మీకు ఒకటి చెప్పనా, చూపించిన ఎవ్రీబడి ఆర్ ఆన్ దేర్ ఫోన్స్. జస్ట్ లుక్, ఎవ్రీబడి ఆర్ ఆన్ దేర్ ఫోన్స్. చూసారా, స్ట్రేంజ్ కదా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బికమింగ్. ఇట్ సీమ్స్ స్కేరీ వెన్ యూ సీ లైక్ దట్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బ్రో. ఏం చేస్తాం, అలా మన బ్లడ్ లోకి ఇమిడిపోయింది ఇప్పుడు ఫోన్, అన్ఫార్చునేట్లీ. ఈ బ్లాగింగ్, ఈ సోషల్ మీడియా ఇదంతా వచ్చిన తర్వాత ఐఎమ్ ఆల్సో టూ మచ్ ఇన్ టు దోస్. ఎందుకంటే నేను ఉంటున్నా అంటే అది కంటెంట్ క్రియేషన్ కోసం, అది వేరే. బట్ మేక్ ష్యూర్ టు లివ్ యువర్ లైఫ్ నార్మలీ ఆల్సో. ఓకే, సరే లైట్స్ ఆఫ్ చేశారు, ద ఫ్లైట్ ఈస్ గోయింగ్ నౌ అండ్ సీ. యాక్చువల్గా భయం వేస్తుంది కూడా, ఎందుకంటే రీసెంట్గా చాలా ఫ్లైట్స్ తెలిసిందే కదా, చాలా ఇష్యూస్ ఫేస్ చేసినాయి, క్రాష్ అయినాయి అండ్ ఎవ్రీథింగ్ అయింది. సో ఐఎమ్ లిటిల్ వరీడ్ ఆల్సో వెన్ ఫ్లైట్ వాజ్ గోయింగ్. ర్యాండమ్గా ఆలోచించే అసలు ఎలా ఉంటుంది సడన్గా ఫ్లైట్ ప్లే అవుతాయి అనేసి. పాపం మా అమ్మాయి ఏమవుతుంది, నమ్మొక్కతే, మిగతా అంతా లైట్, మిగతా అన్నీ నార్మల్ రిలేషన్స్. థ్యాంక్స్. శ్రీరామ, అయ్య బాబోయ్, అయిపోయిందిరా బాబు. ఆహా, ఏందో ఈ ఫీలింగ్. టెక్సాస్ వస్తుంటే ఏదో భారతదేశం వచ్చినంత ఫీలింగ్ వస్తుంది. ఇదేందో కానీ నాకు అర్థం కావట్లేదు. మామ, ఇదేందో గాని టెక్సాస్ వస్తుంటే భారతదేశం వచ్చిన ఫీలింగ్ వస్తుందిరా. ఏదో ఉందిరా ఈ ప్లేస్ లో. అదిగో మా బావ వచ్చారు అక్కడ. ఫస్ట్ రియాక్షన్ చాలా బాగున్నారా? హలో రేవా, చాలా టైం తర్వాత ఇయర్ దాటి. ఓకే రే, పర్లేదు. బాగున్నారా? బాగున్నాను. అసలు వెదర్ ఏంటి రేవు బావా, ఇట్లా ఉంది టెక్సాస్. బాగుంది అంటే ఇండియా ఫీల్ అసలు సీరియస్ గా. ఇదే ఇండియా ఫీల్, సమ్మర్ ప్రాపర్ ఇండియా ఫీల్. అవునా? ఇండియా మించి అంతకు మించి ఉంటది ఫీల్ ని. ఎంతైనా చాలా కాలం తర్వాత బంధువుల్ని కలిస్తే, మన వాళ్ళని కలిస్తే ఎంతైనా తృప్తి వేరు, ఆనందం వేరు కదా. అలా సరదా కబుర్లు చెప్పుకుంటూ అదిరిపోయింది.